ఏదైనా సరే ధర్మానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ దానివల్ల మనమే నష్టపోతున్నాం అనుకునేటువంటి సందర్భాల్లో మన కోరిక ధర్మబద్ధమైందై మనం చేస్తున్నది న్యాయ పోరాటం అయితే మనకి ఖచ్చితంగా విజయాన్ని కట్టబెట్టేటువంటి చిత్రపటం ఒకటి ఉంది. అదే శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికి సంబంధించినటువంటి చిత్రపటం. మనం గత కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నాం ఎటువంటి స్వరూపంలో ఉన్నటువంటి చిత్రపటాన్ని ఆరాధన చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. అందులో న్యాయబద్ధమైనటువంటి కోరికలు నెరవేరడానికి మనం చేసేటువంటి న్యాయ పోరాటంలో విజయాన్ని సంపాదించుకోవడానికి గాను ఇదిగో ఈ రామచంద్రమూర్తి యొక్క శ్రీరామ పట్టాభిషేక చిత్రపటం మనకు భవ్యంగా ఉపయోగపడుతుంది. సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమంతాది అనేకమైనటువంటి పరివారంతో కూడినటువంటి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక పటం అసలు ఇంట్లో అందరిలోనూ పూర్వం ఉండేది. ఈ పటం లేనటువంటి ఇల్లు ఏదీ లేకుండా ఉండేది కానే కాదు. కారణం రాముడు ఎక్కడుంటే ధర్మం అక్కడ ఉంటుంది, ధర్మం ఎక్కడుంటే జయం అక్కడ లభిస్తుంది. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎలా మెలగాలో ఆచరణ చేసి చూపెట్టినటువంటి భగవత్ స్వరూపం పూర్ణ అవతారం, మహా అద్భుతమైనటువంటి అవతారం శ్రీరామచంద్ర అవతారం కనుక దాన్ని రామచంద్రమూర్తి యొక్క ఈ పట్టాభిషేక పటాన్ని ఇంట్లో అట్టిపెట్టుకోవడం అంటే ధర్మానికి పట్టాభిషేకం చేసినట్లు. అందుకనే పూర్వం ఊరూరా కూడా రామపట్టాభిషేక మహోత్సవాలు కూడా విస్తారంగా చేసేవారు. ఏది ఏమైనా ఈ రామపట్టాభిషేక పటాన్ని అట్టిపెట్టుకొని దీని ముందుగా నిలబడి రోజు కూడా 108 సార్లకి తక్కువ కాకుండా శ్రీరామ జయమంత్రాన్ని జపం చేయాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే ఇలా జపం చేస్తూ ఉండాలి. ఇలా రోజు 108 సార్లు రామపట్టాభిషేక పటం ముందు జపం చేయడం వలన ఒకటి స్థిరత్వం ఏర్పడుతుంది. ఏదైనా సరే పదే పదే ఉద్యోగాల్లో మారడం లాంటివి ఉంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ ప్రాంతంలో ఉంటామో తెలియట్లా ఊరూరు తిరగాల్సి వస్తుంది అనుకునేటువంటి వారు కూడా స్థిరమైనటువంటి ఒక గ్రామంలో స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే స్థిరము అని చెప్పుకోదగిన ప్రతి దానికి కూడా ఈ ఉపాయం చాలా చక్కగా ఉపకరిస్తుంది. ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంతటి అద్భుతంగా మనల్ని రక్షించేటువంటి దైవమే శ్రీరామచంద్రమూర్తి. అందుకనే రామచంద్రమూర్తిని ఆరాధన చేయమని చెప్పారు సాయిబాబా వారు కూడా. ఎప్పుడైనా సరే ఈ పండగ చేసుకోండి, ఇలా ఆచరణ చేయండి అని చెప్పనటువంటి బాబావారు కూడా దగ్గరుండి జరిపించినటువంటి ఉత్సవం ఏదన్నా ఉన్నది అంటే శ్రీరామ జన్మోత్సవమే. అందుకనే షిరిడీలో కూడా నేటికి శ్రీరామ జన్మోత్సవాలు అంటే శ్రీరామ ఉత్సవాలు చాలా వైభవంగా సాగుతూ ఉంటాయి. అంత ప్రీతి సాయిబాబాకు కూడా రామచంద్రమూర్తి అంటే. అటువంటి రామ సాయులు ఇద్దరికీ కూడా అభేదాన్ని పాటిస్తూ గురువారం ఉన్నటువంటి ఈ రోజున బాబావారికి సంబంధించినటువంటి అష్టకాన్ని శ్రవణం చేద్దాం, బాబా అనుగ్రహాన్ని పొందుదాం. బ్రహ్మస్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. బ్రహ్మస్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుకవేష సాయిషా, రక్షక ప్రభువా సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుకవేష సాయిషా, రక్షక ప్రభువా సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ.